హాయ్ అందరికీ. మీరందరూ అనుకుంటున్నారు కదా మీరు ఎంత బాగా రొట్టెలు ఎలా చేస్తారు, దానికి సీక్రెట్ ఏంటి అని. ఇదే అనమాట. ప్రతిరోజు మా ఇంట్లో నైట్ అయితే రోటీసే ఉంటాయి. రైస్ చాలా తక్కువ అనమాట. నైట్ టైం రోటీ లేనిదే మా పిల్లలు అయితే అస్సలు తినరు. ముందుగా దాన్ని కలుపుకోవడం అనమాట. అది కూడా మన ఛానల్లో వీడియో అయితే పెట్టాను, అదే చూడండి ఎలా కలపాలి ఏంటి అనేది. పిండి చక్కగా కలిసిన తర్వాత అయితే రోటీ స్టార్ట్ చేయాలి. అంతకు ముందు కానీ చేస్తే రోటీస్ అనేవి నీట్గా రావన్నమాట. కలుపుకొని కింద అసలు ఎటువంటి పిండి పడకుండా నేనైతే ప్రతిరోజు ఇలానే ప్లేట్లో పిండి అయితే తీసుకొని మనకు కావాల్సినప్పుడల్లా రోటీని అయితే అందులో పెడుతూ ఉండాలి. అంతేగాని పిండి అయితే ఇలా చల్లేస్తే ఇంక రోటీ మొత్తం పిండిగానే ఉంటుంది. చూడండి కింద ఎటువంటి పిండి అనేది పడకుండా ఇలా రోటీని అయితే చాలా నీట్గా చాలా చక్కగా చేసుకున్నాం. దాన్ని ఇప్పుడు కాల్చుకోవాలన్నమాట. పెనం బాగా హీట్ అయిన తర్వాత అయితే రోటీని వేసి రెండు వైపులుగా తిప్పాలన్నమాట. తర్వాత దాన్ని అయితే అగ్గి మీద పెట్టుకొని కాల్స్తే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఇంకా చాలా హెల్దీ కూడా. ఎన్ని తిన్నా సరే ఏం కాదు. వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళు అయితే కంపల్సరీగా నైట్ టైం ఇవి తినాల్సిందే అనమాట. ఈరోజు మా ఇంట్లో రోటీ విత్ కాంబినేషన్లో చికెన్ కర్రీ అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.